మా ఆవిడ ఎక్కడ చేస్తా ఉంది, నేను ఇక్కడ తింటా ఉన్నాను ఆగలేక. నేను కాలిన తర్వాత ప్లేట్లో వేసానండి, అప్పుడే వేసిన తక్షణమే తీసుకుని అయితే తింటున్నాడు. చాలా అంటే చాలా బాగుందండి. కాలుతున్నా కూడా తింటా ఉన్నాను. ఈరోజు మేము వచ్చేసి గ్రీన్ చికెన్ కబాబ్ అయితే చేస్తున్నామండి. ఈ గ్రీన్ చికెన్ కబాబ్ ఉంటుందండి నాకు సౌందర్యంగా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చూసాడండి. మా ఆవిడ ఒక పక్క చేస్తా ఉంది, నేను ఒక పక్క తిన్నాను ఆగలేక. అంటే మన వీడియో తీసే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పు, ఒక ముక్క తినాలనిపిస్తుంది. ఇక్కడ మేము ఈ గ్రీన్ కబాబ్ కోసం వచ్చేసి ఒక 1/2 kg చికెన్, ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం అల్లం అండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన అయితే పెట్టుకోండి. ఈ గ్రీన్ చికెన్ కబాబ్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఏం లేదండి, గ్రీన్ చికెన్ కబాబ్ అంటే పుదీనా చికెన్ కబాబ్ అండి. ఈ పేస్ట్ తో పాటు 2 స్పూన్లు కార్న్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ వచ్చేసి కబాబ్ మసాలా వేసుకోవాలండి. మేము ఇక్కడ వచ్చేసి నార్మల్ కబాబ్ పౌడర్ అయితే వేసుకుంటున్నామండి. మీకు కావాలనుకుంటే పుదీనా కబాబ్ పౌడర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీంతో పాటు కొంచెం ఉప్పు, పైన నిమ్మరసం కలుపుకొని, ఒక కోడిగుడ్డు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోండి. పాపం మా ఆవిడ నాతో, బావా మన ఛానల్ ఓపెన్ చేసి దగ్గర 1 year కావస్తుంది, మనకి ఇంకా సబ్స్క్రైబర్లు కూడా ఎవరు రావట్లేదు, నిలిపేద్దామా అన్నది. అంటే ఇప్పుడు మనకి ఈ చరిత్ర ఒకటి చెప్తుంది కదండి, ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవ నిర్ణయం అని. గెలిస్తే విజయం, లేకపోతే ఒక అనుభవం, అంతే కదండి. మన పెద్దవాళ్ళు అంటారు కదా, గుమ్మడికాయంత తెలివి ఉన్న ఆవగింజ అంత అదృష్టం ఉండాలని. ఇలా హ్యాపీగా చేసుకొని హ్యాపీగా అయితే తినండి, అందరితో సంతోషంగా అయితే ఉండండి. ఎందుకంటే ఎప్పుడు పోతామో ఎక్కడ పోతామో అసలు మన బాడీ మన వాళ్ళకు దొరుకుతుందో లేదో ఎవరికి తెలియదండి. ఎందుకంటే మనం ఈ మధ్యనే రీసెంట్ గా అయితే చూసాం కదండి, బస్సులో పోయినా పోతున్నాం, కారు, బైక్, ఫ్లైట్, ట్రైన్ లో, దేంట్లో పోయినా కూడా పోతానే ఉన్నాం కంపల్సరీగా. ఎప్పుడు పోతామో తెలియని లైఫ్ గురించి ఎన్ని గొడవలు, ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని స్ట్రెస్లు, అసలు ఎంతమంతో గొడవలు. నాకు తెలిసినంత వరకు ఈ క్షణం మనది అని అనుకోవడమే జీవితం అండి. ఎందుకంటే రేపు ఉంటామో పోతామో కూడా తెలియని పరిస్థితి మనది. మనకి ఫైనల్గా ఈ చికెన్ గ్రీన్ కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కబాబ్ మీద పైన అలా నిమ్మకాయ పిండుకొని ఇలా తింటూ ఎర్రగడ్డగా నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి.